నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళ శాంసంగ్ గ్యాలక్సీ M17 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 157 ఆండ్రాయిడ్ 15 బేస్డ్తో పాటు వస్తుంది. 6.7 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఎగ్జినోస్ వాళ్ళ 1330 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళే XR హెడ్ ఫోన్స్ ఇట్లా నెత్తి మీద పెట్టుకుంటారు కదా, హెడ్ ఫోన్స్ ఏవైతే వర్చువల్ రియాలిటీ చూస్తాయి దాంట్లో 4K డిస్ప్లేకి సంబంధించింది వస్తుంది. యాపిల్ విజన్ ప్రో లాగా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇవి ఎంత వచ్చినా సరే కూడా హై అండ్ ప్రీమియం కేటగిరీకి వస్తాయి తప్పించి నార్మల్ దానికైతే రాకపోవచ్చు. అంచనాలు ఏమి ఇస్తారు అంటే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 1,50,000 నుంచి 2,50,000 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే చాలామంది ప్రైస్ అయితే హింట్ చేస్తారు. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే OnePlus వాళ్ళ నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళకి అది మాకు అందరికీ తెలిసిందే కదా, ఆక్సిజన్ వాయిస్ వస్తుందని. సో ఇక్కడ ఆక్సిజన్ వాయిస్ 16 బీటా వర్షన్ ఏదైతే ఉందో అవి ఓపెన్ అయిపోయింది. ఒకవేళ అయితే మీ బీటా టెస్టింగ్ చేయాలంటే మాత్రం బీటా టెస్టింగ్ చేసుకోవచ్చు. అఫీషియల్గా మాత్రమే October 16 రోజున అఫీషియల్ లాంచ్ అవుతుంది అనేసి అయితే అంటారు. ఆ బీటా టెస్టింగ్కి ఏ స్మార్ట్ ఫోన్స్ కంపాటబుల్ ఉన్నాయంటే OnePlus 13, 13S, 13R, 12, 12R అండ్ OnePlus ఓపెన్ కూడా అనేసి అయితే అంటారు. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మీరు టెస్టింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో నా ఒపీనియన్ బీటా టెస్టింగ్ అయితే చేయకండి, స్టేబుల్ వచ్చి వచ్చినాక తీసుకోమంటాను. నాలాంటి టెక్ యూస్ ఉంటారు, టెక్ యూట్యూబర్స్ ఉంటారు, మాది ఎక్స్ట్రా ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్స్లో టెస్టింగ్ అయితే చేస్తామన్నమాట. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే సోనీ వాళ్ళ నుంచి అన్నమాట. సోనీ వాళ్ళైతే AMD వాళ్ళతో అయితే కొలాబరేషన్ అవుతారు అన్నమాట, కన్ఫామ్ అయిపోయింది. ఏంటంటే వీళ్ళకి PlayStation 6 ఏదైతే ఉందో వీళ్ళ హార్డ్వేర్ ఉంది, ఏకి సంబంధించిన ఫ్యూచర్ గేమింగ్ హార్డ్వేర్కి AMD వాళ్ళ హార్డ్వేర్ యూజ్ చేస్తున్నట్టు కాన్సోల్స్ ఉంటాయి కదా, PlayStation కాన్సోల్స్కి AMD వాళ్ళ కొలాబరేషన్ అయిపోయారు అనేసి అంటారు. ఇక్కడ సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో కూడా వచ్చింది. అండ్ దాంట్లో AMD వాళ్ళ FSR, సోనీ వాళ్ళ PSSR అయితే అప్ స్కేలింగ్ టెక్నాలజీ అవుతుందో ఈ PlayStation 6లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేసి అయితే మెన్షన్ అయితే చేసి రమ్మడం. ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే మాత్రం PlayStation 6 వచ్చేసరికి మనకి 2027లో ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ అయితే అంటారు. సో చూడాలి ఎట్లయితే ఏందైతే అని. ప్రస్తుతానికి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే జెమినై అట్ వర్క్ అనమాట బై. సో జెమినై ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇది ఏజెంటిక్ AI అక్రాస్ వర్క్ ఫ్లో మీద తీసుకొచ్చి రమ్మట. సో జెమినై ఎంటర్ప్రైజెస్ చూస్తే పిక్చర్ అయితే కనిపించింది నాకు ఇక్కడ. సో ప్రీమియం బిజినెసెస్ ఉంటాయి కదా, ప్లాట్ఫామ్ బిజినెస్ ట్యాక్స్కి వాళ్ళకి ఈ ఫీచర్ అయితే తీసుకొస్తారు అన్నమాట. సో దీని గురించి ఎక్కువ ఐడియా లేదు, బిజినెసెస్ వాటికి ఎట్లా తీసుకొస్తారని. నాకు తెలిసిన కాడికైతే కోడింగ్ బేస్ వాళ్ళకి అండ్ యాక్యురసీ కోసం తీసుకొస్తారు అంటే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది ఒకటి అప్డేట్ అనుకోవచ్చు. ఏంటంటే గింప్ 3.0.6 అప్డేట్లో నేను చెక్ చేసింది ఏంటంటే డౌన్లోడ్ చేసిన కదా, అప్డేట్ వచ్చి కొత్త వర్షన్ వచ్చిందని నేను చెక్ చేసిన వాటికి నాకు ఇంట్లో ప్రాబ్లం ఏం కనిపించింది అంటే మాత్రం టెక్స్ట్ ఉంటుంది కదా, సో టెక్స్ట్ యొక్క ఫాంట్ చేంజ్ అయితే లేదు. ఫాంట్ చేంజ్ కావడానికి వేరే మెథడ్స్ ఆప్షన్ 2లోకి వెళ్ళాల్సి వస్తుంది. నార్మల్గా టెక్స్ట్ మీద కొంచెం చిన్న కాలం లాగా వస్తుంది, అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే సపరేట్ టూల్ బాక్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం టైం కన్జ్యూమింగ్ లాగా అనిపిస్తుంది. ప్రీవియస్గా అయితే అవుతుందో టాప్లో టెక్స్ట్ పైన చిన్న టూల్ బాక్స్ అక్కడనే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి చేంజ్ అయిందా లేకపోతే ఇష్యూ ఉందా తెలియదు, కానీ ఇదొకటి అయితే ఐడెంటిఫై అయితే చేసినాను. సో కుదిరితే ఇట్లా అప్డేట్ అయితే చేసుకోకండి ఈ అప్డేట్లో. సో వేరే అప్డేట్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయండి. సో చూడాలి, దాని గురించి అయితే ఇంకొక న్యూస్లో అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గ్యాలక్సీ వాళ్ళు చూడండి. సో గ్యాలక్సీ వాళ్ళు RTX 5060 Ti గ్రాఫిక్ కార్డ్ అవుతుంది, సింగిల్ స్లాట్ గ్రాఫిక్ కార్డ్ తీసుకొచ్చారు. ఇది మోస్ట్లీ ఇది ఇండస్ట్రీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ గ్రాఫిక్ కార్డులు పెట్టుకుంటారు కదా వర్క్ ఫ్లోస్కి, వాళ్ళకి ఇది బాగా అనిపిస్తుంది. సో సింగిల్ స్లాట్ ఏంటంటే మాత్రమే కొంచెం నాకు బ్లూబర్ స్టైల్ లాగానే అనిపించింది. సో ఇక్కడ సైడ్ ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ ఏమో ఫిన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి వచ్చే గాలి ఫిన్స్ కొడితే ఫిన్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో పర్లేదు బై. ప్రైస్ గురించి ఏదైతుందో బై, కానీ ఇది 16GB మోడలే, 8GB మోడల్ అయితే ఏం లేదనేసి అయితే అంటారు. సో ప్రైస్ కాస్ట్ వచ్చేది ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. అండ్ చూడాలి అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఆసూస్ వాళ్ళైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి ఏంటంటే మాత్రమే AMD వాళ్ళది Zen 6 ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో AM5 మదర్బోర్డ్ అయితే B850 మదర్బోర్డ్కి
కంపాటబుల్ ఉంటున్నాయి అనేసి నార్మల్గా బయోస్ అప్డేట్ చేస్తే సరిపోతుంది అనేసి అయితే ఇంకొక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాయి అనమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రమే స్టీమ్లో యోకో రీప్లే అనే ఒక గేమ్ అయితే లాంచ్ అయిపోయిందనమాట. ఇది $1170 అవైలబుల్ ఉంది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇది రీమేక్ అనుకోవచ్చు, మనకి రీమేక్స్ ఉంటాయి కదా, రీమాస్టర్డ్ అంటారు అట్లా. యోకోలేలి అనే ఆల్రెడీ నా దగ్గర గేమ్ ఉంది, మెయిన్ ఒరిజినల్ గేమ్ ఉంది. దీనిలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దీనికి డెమో వర్షన్ కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. ఒకవేళ అయితే మీరు ఈ గేమ్కి సంబంధించిన డెమో వర్షన్ ఆడాలనుకుంటే ఇట్లా డెమో వర్షన్ ఆడి కూడా మీరు పర్చేస్ చేసుకోవద్దు అనేసి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే బేసిక్ ఎక్కువ ఏం లేవు. i5 4th జనరేషన్ 16GB ర్యామ్ ఉండాలి, అది 4GB వీడియో మెమరీ సరిపోయి 20GB స్టోరేజ్ ఉంటాయి. ఇట్లా గేమ్ ఈజీగా రన్ అయిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.